ఇది కూడా వీడియో తీస్తున్నాం ఏంట్రా? నెక్స్ట్ వీడియో అయితే హైదరాబాద్లో ఉంటుందండి. హైదరాబాద్ వస్తున్నాను. అబ్బో అసలు దీంట్లో చూడాలి మెయిన్ బుట్ట, అది చూడాల్సింది మనం. ఫస్ట్ టైం అయితే తింటున్నా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి. మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే, ఎప్పటి నుంచో కోరుకుండిపోయిందండి. కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చాలా బాగుంటుందంట కదా. అంటే నేను చాలా వీడియోస్ లో చూసాను కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అసలు కాకినాడ వెళ్ళాను కానీ బుట్ట భోజనం అదే సుబ్బయ్య గారి హోటల్లో ఎప్పుడు తినలేదు. ఇంకా అప్పుడు అలాగో తినలేదు, కనీసం ఇప్పుడైనా తిందాం అనిపించింది. అసలు ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనిపించింది. బుట్ట భోజనం చాలా స్పెషల్ అంట కదా అక్కడ. సో అందుకే అనమాట ఇప్పుడు నేను కాకినాడ వెళ్ళకపోయినా సరే లోకల్లో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ నుంచి అయితే నేను బుట్ట భోజనం తెప్పించానండి. ఇదిగోండి ప్యాకెట్. బట్ ఇది ఒరిజినల్ లో కాదో నాకైతే తెలీదు. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో బుట్ట భోజనం ఎలా ఉంటుందో చూసేద్దాం. అసలు ముందు దీంట్లో ఏమేమి ఇచ్చారు, దీని ప్రైస్ ఎంత, అవన్నీ కూడా చెప్తాను మీకు. ఇదిగోండి నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టా. మనకి ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి బుట్ట భోజనం సెరవ్ 2 అంట. అంటే ఇద్దరికని పంపించారు. 420 రూపాయలు ప్లస్ ట్యాక్స్లు అన్ని కలిపి దీంట్లో 441 ఉంది. కానీ నాకైతే 460 రూపాయలు చేంజ్ ఎంత అయింది. ఇంక ఇది ఓపెన్ చేద్దాం, చూద్దాం లోపల ఏముంటది అని చెప్పి. ఏముంటది, భోజనం ఉంటదిలే కానీ ఎలా ఉంటదని చూద్దాం. అంటే బుట్ట భోజనం అంటే నిజంగా బుట్టలో ఇచ్చారో నాకైతే తెలీదు. బుట్ట అనుకుంటా, చూస్తాక అలాగే ఉంది. సో ఓపెన్ చేద్దాం. ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. అయ్యి బాబాయ్ ఎంత గట్టిగా ఉంటుంది అది. వేడైతే లైట్ గా ఉంది పైకి, మరి లోపల ఎంత వేడి ఉందో చూడాలి. రావట్లేదు ఏంటది. వచ్చింది నిజంగానే బుట్ట అందరూ ఇచ్చాడండి. బుట్ట, కూరలు, పేపర్ ప్లేట్ కూడా ఇచ్చారు. చూద్దాం, ఒకటి ఓపెన్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ ఇద్దరు కాబట్టి 2 కాదు 3 పేపర్ ప్లేట్లు వచ్చినాయి. అండ్ ఏంటో చూద్దాం. ముందు అయితే ఒకటి బయట చేద్దాం. ఇది పులిహార, ఇది పప్పు, మరి సాంబారు. ముందు ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదేంటో కర్రీ, ఇది కూడా రసం సాంబార్ అనుకుంటా. అండ్ ఇప్పుడు అసలు దీంట్లో చూడాలి మెయిన్ బుట్టలో ఎవరేమో అనుకున్నాను నేను, నిజంగానే బుట్టలో ఇచ్చారు. వాళ్ళ రైస్ ఎంత క్వాంటిటీ వస్తుంది అనేది మెయిన్ ఇప్పుడు, అది చూడాల్సింది మనం. అంతేనా? మీరు ఎప్పుడైనా కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చేశారో లేదో కామెంట్ చేయండి. నేనైతే చెప్పానుగా ఫస్ట్ టైం అయితే తింటున్నా. ఇంకా దీంట్లో చాలా ఐటమ్స్ ఏ ఉన్నట్టున్నాయి మనకి. ఇదిగోండి చిప్స్ ఇచ్చారు, రెండు ప్యాకెట్స్ ఇచ్చారు. అండ్ అలాగే మళ్ళీ దీంట్లో ఇది పప్పు అనుకుంటా. సారీ, ఇందాక ఏంటిది, ఇదేదో వంకాయ కూరలా ఉంది. ఇది రసమే అనుకుంటా. ఇది పప్పు. ఇదేంటి పొడి, కందిపొడి ఏదో అంటారుగా, అది అనుకుంటా. పెరుగు కూడా 2 ఇచ్చారు. ఓయ్ స్వీటా, ఇది స్వీటే. ఏం స్వీటా, ఇది మైసూర్ పాక్ అనుకుంటా. మైసూర్ పాకే అనుకుంటా కానీ బ్లాక్ గా ఉంది మరి ఏంటో. అలాగే ఉప్పు కూడా ఇచ్చారు. ఇదేంటి రోడ్డు పచ్చడిలా లేదు, వెరైటీగా ఉంది. ఇదేంటో చూద్దాం దీని సంగతి కూడా. అండ్ ఇంకోండి ఇక్కడ బుట్ట చూడండి, అరిటాక్ వేసి పైన ఇలా ఇచ్చారనమాట. ఇంకోండి అన్నం కూడా ఇలా ఉందనమాట. మరి ఇది ఇద్దరికి సరిపోద్దులే, బాగానే ఉంది. కాకపోతే ఆ కాస్ట్ అంటే మరి చూడాలి వర్తో కాదు అనేది తిని చెప్పాలి. ఇంకా కింద బుట్టలో డైరెక్ట్ గా వేస్తున్నట్టున్నారు, పైన ఇలా అరిటాక్ పెట్టారు. సరే ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. పేపర్ ప్లేట్ లో తిందామా లేదంటే మన ప్లేట్ లో తిందామా? ఎందుకులే మన ప్లేట్ లో తిందామా. ఎందుకులే వాళ్ళు ఇది ఇచ్చారుగా, దీంట్లో తిందాం లేకపోతే. ఓకే, ముందు ఐటమ్స్ ఎన్ని వచ్చినాయి లెక్కెడదాం. ఫస్ట్ ముందు బుట్ట నిండా కాదులే, బుట్ట సకానికి కొద్దిగా పైకి అదే రైస్ అయితే ఇచ్చారు. స్వీట్ 2, ఇది ఒక 2, పెరుగు 4, ఉప్పుని కందిపొడి 6, 2 వడియాలు 8, రోటి పచ్చడి అనుకుంటున్నాను నేను ఇది 9, 1, 2, 3, 4, 5 అంటే 10, 11, 12, 14 ఐటమ్స్ ఇచ్చారండి మొత్తం. కూరలో రసం సాంబార్లు అన్ని కలిపి 2 అన్నారు. అదే ఇద్దరు మనుషులకి అన్నారు కదా. ఈ పప్పు అది ఎలా సరిపోద్ది, ఈ కూడా 2 ప్యాకెట్లు ఇవ్వాలిగా, ఇవ్వలేదు అనమాట. ఈ వడియాలు 2 ఇచ్చారు. మరి ఈ పప్పులు 2, ఈ రసాలు 2, పులిహారలు 2 ఇవ్వాలిగా. పెరుగులు 2 ఇచ్చినట్టు, ఈ 2 స్వీట్లు ఇచ్చినట్టు, అదే అలా అవి కూడా 2 ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది నాకు. ఎందుకంటే కూరలు కూడా మరి ఇచ్చినప్పుడు అవి కూడా ఇవ్వాలి కదా. అంతేనా? దీని మీద భోజనం చేద్దాం, వాళ్ళు ఇచ్చారు కాబట్టి. ఫస్ట్ అయితే ఆకు కడిగేద్దాం. ఇంకా మొదలెట్టేద్దామండి. బుట్టలోంచి అత్తమానం వస్తుంది, అది వాసన వచ్చినట్టు ఉంది దానికి. అన్నం వేడిగా ఉందండి, పొగలు వస్తున్నాయి. అన్నం పెట్టేసుకుందాం. కొద్దిగా గడ్డల కింద ఉంది, అంటే వేడిది దీంట్లో పెట్టడం వల్ల నొక్కుపోయినట్టుంది నాకు తెలిసి. ఇప్పుడు దాకా లేదు ఇప్పుడు తెగొచ్చేస్తుంది అనమాట. సరే నువ్వు కొద్దిగా రైస్ పక్కకున్నమ్మా, అలాగే పెరుగు కూడా నువ్వు కూడా పక్కకున్నమ్మా. కొంచెంసేపు లాస్ట్ లో చూద్దాం. వడియాలు ఉండాలి దగ్గర. ఇంకా దేంతో స్టార్ట్ చేద్దాం, మర్చిపోయిన పులిహార ఉంది కదా. ఫస్ట్ పులిహారతో తిందాం. పులిహార ఉంచుకొని నేను అన్నంతో తినేస్తున్నాను. సో పులిహార వేసేసుకుందాం. అక్కడ తింటే అన్లిమిటెడ్ అనుకుంటా కదా, నాకు వీడియోలో చూసినట్టు గుర్తు నాకు. అక్కడ తింటే అన్లిమిటెడ్, ఎంత కావాలితే అంత ఇదంతా పెడతారంట మొత్తానికి. అవునా? కరెక్టేనా నేను చెప్పింది? కరెక్టే అనుకుంటా. అండ్ నెయ్యి కూడా పంపించుంటే బాగుండు కొద్దిగా అనిపించింది. సో అయితే పులిహార వేసుకుందాం. ఎండుమిర్చి చూడడానికి బాగుంది. పులిహార పండిపోయిన మిరపకాయ కూడా వేసారు. చూద్దాం పులిహార ఎలా ఉంటుందో. పులిహార అయితే నిజంగా చూడండి ఒకసారి, చూడడానికి మంచి టెంప్టింగ్ గానే ఉంది. ఇందులో చాలా వేరుశనగ గుళ్ళు వేసారు. ఈ మిర్చి చూడండి, ఎండుమిర్చి. ఇదేమో మామూలు మిర్చి. చింతపండు పులిహార టేస్ట్ చేద్దాం. పులిహారలో పప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే అన్నం కూడా పెట్టుకున్నాం కాబట్టి సో దాంతోనే ట్రై చేద్దాం. చూద్దాం. ఫస్ట్ టైం కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో బుట్ట భోజనం ట్రై చేస్తున్నా. బాగుంది పులిహార, చాలా బాగుంది.
చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంది పులిహోర. మరి మిగతా ఎలా ఉంటాయో చూడాలి కానీ నాకే మొత్తం తినేయాలనిపిస్తుంది. కానీ మా పావని వాళ్ళు కూడా కొద్దిగా టేస్ట్ చేయాలిగా. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకుందాం. ఇదైతే రసం. ఇది రసంలానే ఉంది కానీ మరి కూర ఏంటి అర్థం కావట్లేదు. ఇదైతే కూర, ఇది పప్పు. ఇది పప్పు వేసుకుందాం ఫస్ట్ అయితే. మొన్న ఒక వీడియోలో మీకు గుర్తుందో లేదో, నాకు ఏ వీడియో నేను ఏదో వంట చేశాను అప్పుడు కాలిందని చెప్పాను, మీకు గుర్తుందో లేదో కానీ ఇంకొంచెం చూడండి అది ఎలా తయారైంది. ఇక్కడ కాలిపోయి పైకి లేచింది దెబ్బ. మెల్ల అయితే అంత గుమాలింపు ఏం రావట్లేదు కానీ వావ్ ఏంట్రా కొత్తిమీర కాడలు వేస్తున్నాయి దీంట్లో. కొత్తిమీర కాడ కరివేపాకు కాడ ఏదో మొత్తానికి ఏదో వెళ్ళిపోయింది దీంట్లోకి. టమాటా పప్పు అండి. టమాటా ముక్కలు అయితే ఇందులో చూడండి అంటే మెత్తగా స్మాష్ అవ్వలేదు కానీ టమాటాలా కనబడుతుంది. మన ఇంట్లో చేస్తే మొత్తం టమాటాలు పిప్పి అయిపోతాయి. సో ఏదైతే అయిందిలే. ఇంట్లో నెయ్యి వేసుకుందాం అనుకున్నాను కానీ దీంట్లో మనకి పప్పు ఉంటే నెయ్యి వేసుకోలేదు అనుకోండి పని అవ్వదు అనమాట. పప్పు ఉంటే కంపల్సరీ మనకి నెయ్యి ఉండాల్సిందే, నెయ్యి పడాల్సిందే. బట్ ఇంకా ఈవేళ ఓన్లీ ఇవి మాత్రమే టేస్ట్ చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యాను. కలిపాము మొత్తం. ఎక్కువ ఇంత అన్నంలో ఇంత పప్పు వేసుకుంటాను నేను, అది బాగుంటుంది. పప్పనే కదా ఏ కూరైనా అంతే, తక్కువ అన్నం ఎక్కువ కూరతో తినడం అలవాటు అనమాట. మరీ సూపర్ ఉంది అని అనలేంలే కానీ పర్లేదు తినొచ్చు, యావరేజ్. ఈసారి ఎప్పుడైనా నిజంగా ఒరిజినల్ కాకినాడ వెళ్ళి ట్రై చేయాలి. చేద్దాం. కాకినాడలో అసలు ఎంతమంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. కాకినాడ చాలా సార్లు వచ్చాను కానీ బట్ ఎప్పుడు వీడియో తీయడం కుదరలా కాకినాడలో. సార్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తా. ఇంకా నెక్స్ట్ ట్రై చేద్దాం వేరే ఇదేదో కూర ఉంది తీసుకుందాం. నాకు తెలిసి ఇది వంకాయలా కనబడుతుంది. ఇంట్లో ఈ రోజు ఏం కూర తెలుసా? సూపర్ వంట. ఈవేళ ఏంటనుకుంటున్నారు, మన ఇంట్లో దోసకాయ పప్పు అనమాట. దానికి మా వాళ్ళు మంచిగా ఊరమిరవేలు అన్ని అడావిడి సెట్ చేసుకున్నారు. చూద్దాం ఇది ఏం కూరరా బాబు ఇందా నుంచి. వంకాయనే అనుకుంటున్నా. ఏం వంకాయనది ఏంటిది? వంకాయ మాస్టర్. అబ్బో నాకు అర్థమైపోయింది ఎలా ఉంటదని. వంకాయ అనుకున్నట్టుగానే వంకాయనండి. ఈ గింజలో ఇందా నుంచి ఆ ప్యాకెట్ నుంచి కనిపిస్తున్నాయి. అది అనుకున్నట్టుగానే వంకాయ కూర అనమాట. చిన్న మొక్క తిన్నాను, ఏదో తేడాగా ఉంది. ఇక అసలు తిని చూడాలి. ఎక్కువ కలిపా. పులుసులాగా ఇచ్చారు. వంకాయ అంటే మన ఇళ్లలో కొద్దిగా లైట్ గా దగ్గరికి చేసుకుంటాం కదా, సో ఇది అమ్మటి కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. బాగుంటే అంతే హ్యాపీ, బాగోపోతే మనం ఏం చేయలేం. చూద్దామండి రుచికరమైన వంకాయ కూర అవుద్దో లేదంటే బిస్కెట్ అవుద్దో. బాగానే ఉంది కానీ వంకాయలు కండ్రెక్కిపోయింది. అంటే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అంటే వంకాయ బాగా మనం కోసేటప్పుడు కండ్రెక్కిపోయింది అనుకోండి, కూరలు వేసామనుకోండి కండ్రెక్కిన వంకాయ ఎలా ఉంటుంది అలా ఉంది. పులుసు అయితే బాగానే ఉంది బట్ వంకాయ కండ్రెక్కేసింది భయంకరంగా. అదొకటి సెట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. నవ్వులుతూ ఉంటే కింద గొంతులో తెలిసిపోతుంది అది కండ్రెక్కింది ఉంటుంది కదా ఆ టేస్ట్. దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. పప్పు యావరేజ్, ఇది బిలో యావరేజ్ నాకైతే. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు నేను స్వీట్ తినలేదు అండ్ అలాగే ఈ కందిపొడి కూడా వేసుకోలేదు అని చెప్పేసి. ఈ కందిపొడి నాకు ఎందుకో అంతగా నచ్చదండి. అది అంటే చాలా మళ్ళీ తప్పుగా అనుకోకండి, చాలా మందికి ఇష్టం, ఫేవరెట్. నాకైతే అంతగా అంటే ఒక్కొక్కరు ఒక ఇష్టం ఉంటుంది కదా. కొంతమంది కాకరకాయ ఇష్టం, కొంతమంది నచ్చదు. నాకేంటంటే ఇది అంతగా ఎక్కదు. అంటే స్వీట్ ఏంటంటే స్వీట్ నేను అంతగా ఇష్టపడను. ఎప్పుడో నెలకోసారో 2 నెలలకోసారో ఒక స్వీట్ తింటాను అంతే. రోటి పచ్చడి గోంగూర పచ్చడిలో ఉంది, ఇది వేసేద్దామా అని చూస్తున్నా ఫస్ట్ యాక్చువల్ గా, లేదంటే పెరుగు తినేటప్పుడు చూద్దాం లాస్ట్ లో. ఇప్పుడు ఇదేమో పలచగా ఉంది, ఇది రసం అనుకుంటా. చూడండి ఎంత పలచగా కనబడుతుందో కదా. ఇదేమో సాంబార్ అనుకుంటున్నాను నేను. ఇంకేం ఇచ్చారా? ఇంకేం కూరలు ఇవ్వలేదురా బాబు. అక్కడికి వెళ్తే అది ఇది అంటారు కదా, చాలా కూరలు ఇన్ని కూరలు అన్ని కూరలు పెడతా అన్నారు. వంకాయ కూర ఒక్కటి ఇచ్చారు, ఈ రసం సాంబారు, ఇంకేముంది అంతే. రోటి పచ్చడి ఇంక వేరే కూరలు లేవు. 450 రూపాయలు అంటే మరి చాలా మందికి ఇది వర్త్ అనుకుంటారేమో. నాకు తెలిసి బయట 100 రూపాయలు పెడితే ఇంకెక్కువ ఇస్తారు. ఇంకోటి కూడా ఉంది విజయవాడలో, 30 రూపాయలు పెట్టామనుకోండి, 30 రూపాయలకి ఆల్రెడీ ఆ వీడియో నేను చేసాను చూడండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్స్ లో కానీ పెడతాను. 30 రూపాయలు ఇస్తే కనీసం ఒక 14-15 రకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. కూరలే 3-4 రకాలు పెడతారు. ఈ రసం సాంబార్ ఎన్ని కాంప్లైంట్ 30 రూపాయలకి అన్లిమిటెడ్ అన్నమాట. అది తిన్నోళ్ళకి తిన్నంత. ప్రగతి హోటల్ అని ఉంటది, చిన్న హోటల్, మాస్ హోటల్. ఇది ఓపెన్ చేద్దాం. తిక్కుగా ఉంది, అది పలసగా ఉంది. ఇదిగోండి అన్నానికి ఇలా ఒక చిన్న కన్నం పెట్టుకోవాలి మనం. ముందు ఇలా ఊపుదాం. ఫస్ట్ ఊపితే మొత్తం బాగా కలుపుతుంది. సాంబార్ ఏరా బాబా, చూద్దాం దీని వ్యవహారం ఎలా ఉంటుందో. టేస్ట్ బాగుంటే అంతే చాలు. ఇది వెరైటీగా ఉంది. అంటే సాధారణంగా హోటల్స్లో సాంబార్లు అంటే స్వీట్ ఎక్కువ ఉంటాయి, స్వీట్నెస్ వస్తాయి కదా. ఇది స్వీట్ లేదు కానీ ఘాటుగా ఉంది. తింటుంటే గొంతులో ఏదో మిరియాల పొడి దిగినట్టు దిగుతుంది అనమాట. ఈ వడియాలతో కూడా ట్రై చేద్దాం. ఇంకో కామెడీ ఏంటంటే మా వాడు ఇప్పుడే ఒకటి చెప్పాడు, అది నిజమే కదా. మామూలుగా అయితే 100 రూపాయలు 120 రూపాయలు మీల్స్ ఉన్న చోట కూడా ఇయే కదా ఒక అప్పడంతో పాటు ఫ్రై కూడా ఇస్తాడు. అవును కదా, దీంట్లో ఫ్రై కూడా ఇవ్వలేదు అనమాట నంచుకోవడానికి. ఓన్లీ ఒకటే మొఖాన్ని పడేసాడు. ఈ చూడండి క్రికెట్ షటిల్ బ్యాట్ లో ఉన్నాయి. టిక్ టిక్ షటిల్ బ్యాట్ కదా, అదేంటంటారు టేబుల్ మీద, టేబుల్ టెన్నిస్. దీన్ని బాగుంది అని చెప్పలేకపోతున్నా, బాగాలేదని చెప్పలేకపోతున్నా. అలా తింటే ఉంది, అలాగైనా ఒకటేక. కనీసం ఇంకోండి ఈ రసం అయినా బాగుంటే అంతే హ్యాపీ. ఇది కూడా షేక్ చేద్దాం ఇందాకట్లాగా. ఏంటి ఇది ఇలా ఉంది కలరు. దీంట్లో కూడా 4 అప్పడాలు వేసుకుందాం. సో ఫస్ట్ ప్లేన్ తిని చూద్దాం మన అలవాటు ప్రకారం.
పర్లేదులే. ఇందాక సాంబార్ మీద కొద్దిగా గొప్ప బెటర్ ఇది. ఇది లైట్ స్వీట్నెస్ తగులుతుంది. యాక్చువల్గా సాంబార్ స్వీట్గా ఉండాలి హోటల్స్ అంటే, ఇదేమో రసం స్వీట్గా ఉంది ఇక్కడ. కామెడీ. ఇది కూడా వీడియో తీస్తున్నాం ఏంట్రా? రసం ఉండిపోయింది, మరి ఏం చేయను, కొద్దిగా తాగాలగా, వేస్ట్ ఎందుకు అని చెప్పి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది. ఇంకా ఈ పొడి ఒకటి వదిలేసాను, స్వీట్, ఆ రోటి పచ్చడే, పెరుగు వేసుకున్నాం. ఇప్పుడు ఇంకేముంది, ఇంకేమీ లేవు, అయిపోయింది పెరుగు. ఇంకా నేను సుబ్బయ్య గారి హోటల్ అంటే పెరుగు కూడా వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందేమో అనుకున్నాను నిజంగా చెప్పాలంటే. కానీ బయట విజయ కంపెనీ పెరుగు అయితే ఇచ్చేసారనమాట. అంత పెద్ద హోటల్, అంత పెద్ద బ్రాండ్ ఉన్నప్పుడు సొంతంగా తయారు చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఇంక విజయ పెరుగు అంటే ఈ మామూలుగా మనం ప్యాకెట్లు తెచ్చుకుంటాం అలాగే ఉంటుంది. వేసుకుందాం. పెరుగు పర్లేదు, బాగానే ఉంటుందిలే. అన్నిటికంటే నాకు తెలిసి ఇది బాగుంటుందేమో అనిపిస్తుంది. నేను పెరుగులో ఉప్పు వేసుకోనండి. మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఓన్లీ ప్లెయిన్ పెరుగన్నమే తింటాను, లేదంటే ఏదైనా నంచుకుంటాను ఏ పప్పు కూరలో ఉన్నప్పుడు అలాగా. అంతేగాని ఉప్పు మాత్రం అసలు వాడను నేను పెరుగులో. ఉత్తి పెరుగు తినేస్తాను మళ్ళీ గ్లాసులు. ఇది కూడా ఓపెన్ చేద్దాం లేరా ముందు. ఇది మాత్రం ఏం చేసింది పాపం, గోంగూర పచ్చడా లేదంటే బిర్యానీలోకి ఇస్తారు చూడు, అలా ఉంది ఇది. ఏంద్రీ ఇది, రావాలో వద్దన్నట్టు వస్తుంది. అదబ్బాయి గోంగూర, ఇదిగో ఆకు. కానీ సూపర్ ఉన్నారా, మామూలుగా లేవు. బాగాలేదా అంటే ఇది అక్కడ తింటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అంటే బాగుంటుంది ఒరిజినల్ కాదు మరి, మెయిన్ అది. ఒరిజినల్ అయినా కాకపోయినా కొద్దిగా బాగుండాలి కదరా. సాంబార్ అసలు వంకాయ ఉందరా, పులుసులాగా ఇచ్చాడు. కాదు, వంకాయకి మైండ్ పోయింది నాకు. అసలు మన ఇంట్లో వంకాయ కూర చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇక గోంగూర పేర్లు పెట్టుకుని చేస్తున్నారంటవా, ఏమోలే. చూడు వారిని, ఇదేం గోంగూర అనుకుంటున్నా, ఉల్లిపాయ వేసి చేస్తాను చూడు, అది ఇంకా ఉల్లిపాయ మొక్క. నాకు ఇది తినాలనే లేదు. బిర్యానీలోకి ఇస్తారు చూడు బయట హోటల్స్లో పల్సటగా. ఏమోరా, ఏం స్వీట్, మైసూర్ పాక్ అని అనుకుంటున్నాను నేను. చూడు, నువ్వు చూడు. హల్వా కాదు, హల్వా అలా ఉండదు. చెప్పినట్టుగానే పెరుగు బాగుందయ్యా, హాయిగా. మాడిపోయిన మైసూర్ పాక. అది మైసూర్ పాకే షిరిడీలో ఇచ్చేది. దారుణంగా ఉంది ఇది. ఇది గోంగూర పచ్చడి దారుణంగా ఉంది. ఏమాత్రం తినేటట్టు కూడా లేదండి బాబు. నాకు అనిపించింది చెప్తున్నానండి. నచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ ఇది నాకేంటంటే మెయిన్ ప్రాబ్లం, ఇది ఒరిజినల్లా కాదా అది నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడల్లా విజయవాడలో వెళ్ళేది 1-2 రెస్టారెంట్లు ఉంటాయి, అయ్యే తిప్పి వెళ్ళినప్పుడల్లా వీడియోలు పెడతాను అంతే. ఈ 14 ఐటమ్స్లో నేను ఈ కందిపొడి వేసుకోనని చెప్పాను కదా, ఇది పావని ఇది ట్రై చేయరా. కందిపొడి ఇంట్లో నెయ్యి వేసుకో కొద్దిగా, ఇక్కడ పెడుతున్నా. నెయ్యి అయిపోయిందా? నెయ్యి అయిపోయిందంటే మళ్ళీ కొన. సేమియా చేసుకున్నావా? సేమియాలోకి నెయ్యి వేస్తారేంటి? వేయించడానికి గట్టనా, ఎక్కువ సేమియా చేసుకున్నాను. కొద్దిగా ఉంటే లాస్ట్లోదా. సరేలే. అయితే ఈ 14 ఐటమ్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే పులిహార మాత్రం టాప్ నచ్చింది, చాలా బాగుంది నాకు. మిగతా ఇంకా రసం, సాంబారు, బిస్కెట్, వంకాయ దారును. అదేరా బాబు నేను చెప్తుంది. 450 చిల్లరే. మళ్ళీ చెప్తున్నా, ట్రై చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. ఏంటి, నేనైతే భోజనం తినేసా. రైస్ అయితే పర్వాలేదులేండి, ఇంకొక మనిషి అయితే ఈజీగా తినేయచ్చు, అంత ఉందన్నమాట. మేమైతే 3 తినేస్తాం ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 2 ఇచ్చారు. ఆ కూరలు కూడా 2 ఇస్తే బాగుండేదేమో అనిపించింది, ఎందుకంటే సరిపోదు. ఎందుకంటే ఒక ట్రిప్ లో మనం ఎంత కూర వేసుకుంటాం, నేను అక్కడనే కదా చాలా మంది ఎక్కువ కలుపుకుంటాం కదా, మరీ పలచగా కాకుండా. కనీసం దాంట్లో సగం ఇచ్చినా బాగుండేది అనిపించింది, ఇంకో చిన్న ప్యాకెట్. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే హైదరాబాద్ లో ఉంటుందండి. హైదరాబాద్ వస్తున్నాను. హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా ఏదైనా మంచి ఫుడ్ తినేది వీడియో పెడతాను ఖచ్చితంగా. అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్.